పొద్దుగా ఈ తాగుడేంది? పూట గడిచేదేలా? కుటుంబం ఏం కావాలి? మందు బాబులకు రాజగోపాల్ రెడ్డి క్లాస్. కాదు సారు, ఈ మునుగోడులో ఆల్రెడీ బెడ్ షాపులన్నీ బంద్ చేసినామని చెప్పింది కదా మీరు రాజగోపాల్ రెడ్డి గారు. నేను గెలవగానే మునుగోడులో ఏ ఊర్లో ఏ బెడ్ షాప్ ఉన్నా తాట తీసి బంద్ పెడతా అన్నారు కదా. మరి మళ్ళీ ఎట్లా వచ్చినాయి బెడ్ షాపులు, బార్ షాపులకు? నిజంగా తెలంగాణ ఈ తాగుడుతో ఆగమైపోతున్నది. యువత భయంకరమైన తాగుబోతులైన తాగుబోతులు, గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ తయారైంది తెలంగాణలో. దానివల్లనే టిఫిన్ సెంటర్లు, ఆ ఫుడ్ సెంటర్లు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పెట్టుకుంటారు. పని చేయాలి శాతనైతే లేదు మనకు జబర్దస్తులు, శ్రీదేవి డ్రామా కంపెనీలు, D4, ఇక ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ వచ్చింది. ఈ పిచ్చిలో పడి మనోళ్ళు చూస్తాను, నిరుద్యోగులు అవుతాను, చచ్చిపోతాను, తాగి ఆగమవుతాను. ఇంత పొద్దుగాలు తాగుతారు ఎవరన్నా? 9 గంటలకు కూడా బార్ షాపుల దగ్గర పోయి నిలబడ్డే బ్యాచ్ ఉన్నది పొద్దుగాలనే. నేను మొన్న వస్తా అంటే ఒకటికి ఇట్లా లిఫ్ట్ అడిగిండు, ఎక్కించుకుందామని ఆగిన అన్న ఒక్క 10 రూపాయలు ఉన్నాయా అన్న, కార్డర్ తక్కువనే అన్నాడు వాడు. ఇక ఏం చేయాలి వాడిని? గంత ఎంత? నేను వచ్చేది 8, 8:30, 9. పొద్దున 6:30కే వస్తా నేను ఆఫీస్కు. గా టైంకు వాడు 10 రూపాయలు తక్కువనాయని క్వార్టర్ సీసాకు అడుగుతాను. గట్ల తయారైంది మరి మన తెలంగాణ సమాజం. తాగుబోతుల తెలంగాణ అయిపోయింది.